నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల రివ్యూ ఒకసారి చూసేద్దాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తనదైన నటనతో, చాక్లెట్ బాయ్ లుక్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరియు యువతకు ఎంతగానో దగ్గరైన హీరో వడ్డే నవీన్. కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మనసిచ్చే చూడు, తాంబూలాలు, చాలా బాగుంది వంటి ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలతో అప్పట్లో వడ్డే నవీన్ ఒక సంచలనం. ఆ తర్వాత కొన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించినప్పటికీ గత కొన్నేళ్లుగా ఆయన వెండితెరకు పూర్తిగా దూరం ఉంటూ వస్తున్నారు. వడ్డే నవీన్ మళ్ళీ ఎప్పుడు సినిమాలోకి వస్తారు, ఆయన రీఎంట్రీ ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. చాలా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వడ్డే నవీన్ తన బాడీ లాంగ్వేజ్ కు, ప్రస్తుత వయసుకు పక్కాగా సెట్ అయ్యే ఒక పవర్ఫుల్ అండ్ వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. వడ్డే క్రియేషన్స్ LLP బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా జూన్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి గ్రాండ్ గా విడుదలయ్యింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పోలీస్ ఆఫీసర్లు అనగానే పవర్ఫుల్ IPS అధికారులు, ACPలు, గన్లు పట్టుకొని తిరిగే సింహాల లాంటి క్యారెక్టర్లు గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా భిన్నమైనది. ఇందులో వడ్డే నవీన్ ఒక సాదా సీదా నిజాయితీ పరుడైన కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర పేరు త్రిమూర్తులు. ఇక 55 ట్రాన్స్ఫర్లు, 10 ఏళ్ల ప్రస్థాన. త్రిమూర్తులు అనే కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో చాలా చిన్న ఉద్యోగే కావచ్చు, కానీ ఆయనకున్న నిజాయితీ, అన్యాయాన్ని ఎదిరించే తత్వం చాలా పెద్దవి. సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా, ఏ రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడినా అస్సలు సహించడు. ఆ నిజాయితీకి బహుమతిగా పై అధికారులు, రాజకీయ నాయకులు ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ట్రాన్స్ఫర్స్. అవును, తప్పును బయట పెట్టిన ప్రతిసారి త్రిమూర్తులకు బదిలీ ఆర్డర్ చేతికి వస్తుంది. అలా కేవలం 10 సంవత్సరాల సర్వీస్ లోనే ఏకంగా 55 సార్లు ట్రాన్స్ఫర్ అయిన రికార్డ్ కానిస్టేబుల్ త్రిమూర్తులది. సీఎం సీటుకే ఎసరు పెట్టిన కానిస్టేబుల్ త్రిమూర్తులు డ్యూటీలో ఉంటే ఎంతటి పెద్దవారైనా వనకాల్సిందే. కథ అలా సాగుతున్న క్రమంలో ఒకానొక దశలో త్రిమూర్తులు చేసే డ్యూటీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికే ఎసరు పెట్టే స్థాయికి వెళ్తాయి. ఒక సాదాసీదా కానిస్టేబుల్ రాష్ట్ర సీఎం ను సైతం గడగడలాడించేలా ఏం చేశాడు అనేది ఈ సినిమాలోని ప్రధాన హైలైట్. 25 ఏళ్ల నాటి పాత రహస్యం. కథ ఇక్కడితోనే ఆగదు. 25 ఏళ్ల నాటి పాత రహస్యం కథ ఇక్కడితోనే ఆగదు. సరిగా 25 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ముఠా సరమేధం లేదా ఒక పెద్ద సంఘటన త్రిమూర్తుల జీవితాన్ని పూర్తిగా అతలకుతలం చేస్తుంది. ఆ పాతఘాతం కారణంగానే ఇప్పుడు సీఎం వర్గం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కానిస్టేబుల్ త్రిమూర్తులను వేటాడడం ప్రారంభిస్తుంది. అసలు 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది? సీఎం అంత తీవ్ర అశాంతికి గురి చేసిన ఆ సంఘటన ఏంటి? దానికి త్రిమూర్తులకు ఉన్న సంబంధం ఏంటి? చిట్ట చివరికి ఆ పవర్ఫుల్ సీఎం కు ఈ సిన్సియర్ కానిస్టేబుల్ త్రిమూర్తులు ఎలాంటి గుణమాటం నేర్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ. ఈ సినిమాలో కేవలం వడ్డే నవీన్ మాత్రమే కాకుండా కథకు బలాన్ని ఇచ్చేలా టాలీవుడ్ లోని ఎంతో మంది సీనియర్ మరియు క్రేజీ నటీనటులను ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ గా రాశి సింగ్ తన నటనతో మెప్పించబోతుంది. ఇక అలాగే సీనియర్ నటి శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రఘుబాబు, అమృతం ఫేమ్ శివనారాయణన్ తమదైన శైలిలో నవ్వులను పూయించారు. వీరితో పాటు వడ్లమాని శ్రీనివాస్, జ్వాలాకోటి, సూర్య, ప్రమోదిని, గాయత్రి తదితరులు కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించారు. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ బాబా భాస్కర్ కూడా ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ రోల్లో మెరవబోతున్నారు. ఈ సినిమాను వెండి తెరపై ఒక విజువల్ ఫీస్ట్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చూపించడంలో సాంకేతిక నిపుణులు పాత్ర ఎంతో ఉంది. రచన, దర్శకత్వం చూస్తే కమల్ తేజ్ నార్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకు కమల్ తేజ్ నార్లా అనే యువ ప్రతిభావంతుడు రచన సహకారం కూడా తోడైంది. ఒక సాధారణ కానిస్టేబుల్ చుట్టూ ఇంతటి హై వోల్టేజ్ ప్రాక్టికల్ డ్రామాను స్క్రీన్ ప్లే బెస్ట్ గా రాసుకోవడంలో దర్శకుడు సఫలమయ్యారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇక నిర్మాణం ఇంకా సమర్పణలకు చూస్తే ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో హీరో వడ్డే నవీన్ స్వయంగా నిర్మాతగా మారి వడ్డే క్రియేషన్స్ LLP బ్యానర్ పై నిర్మించారు. ఆయన కుమారుడు వడ్డే జిష్ణు ఈ చిత్రానికి సమర్పుడిగా వ్యవహరిస్తడం విశేషం. ఇక సంగీతం విషయంలోకి వస్తే లవ్ అండ్ యాక్షన్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే కళ్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. టీజర్, ట్రైలర్ లోనూ ఆయన ఇచ్చిన BGM సినిమాని ఏ రేంజ్ లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇక సినిమాటోగ్రఫీ చూస్తే కార్తిక్, సుజాత, సాయి కుమార్ అందించిన విజువల్స్, లైటింగ్ స్క్రీన్ పై రిచ్ గా కనిపిస్తాయి. ఇక అలానే ఎడిటింగ్ లో కూడా చూస్తే విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ఎక్కడ లాగ్ చేయకుండా సిట్ ఏజ్ థ్రిల్లర్ సినిమాను కట్ చేశారట.
సాహిత్యం అండ్ ఫైట్స్ లో కూడా చూస్తే ప్రముఖ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల రవికుమార్ అద్భుతమైన పాటలు రాయగా, రాబిన్ బాబు, రామ్ సుంకర్ల నేతృత్వంలో వచ్చిన ఫైట్స్ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశారు. ఇతర విభాగాల్లో కూడా ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి కందకంట్ల, కొరియోగ్రాఫర్లు విజయ్ పోలంకి, దినేష్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్యారెడ్డి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇక ఇటీవలే ఈ సినిమా తన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని విడుదలకు వచ్చేసింది. అత్యంత కీలకమైన సెన్సార్ బోర్డు ముందుకు కూడా వెళ్ళింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాపై స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించారు. సో ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కథలోని పాయింట్, వడ్డే నవీన్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే బాగున్నాయని అప్రిషియేట్ చేశారు. అయితే సినిమాలో ఉన్న కొన్ని పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని చిన్న చిన్న మార్పులు, కట్స్ అండ్ మ్యూట్స్ చేయాలని సూచించారంట. దాని తగ్గట్టుగానే దర్శకుడు మరియు మూవీ టీం కూడా దానికి సానుకూలంగా స్పందించి ఆ స్వల్ప మార్పులను పూర్తి చేశారు. దీంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా క్లియరెన్స్ ఇచ్చింది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రానికి సెన్సార్ బోర్డు వారు US-16 సర్టిఫికెట్ ను జారీ చేశారు. అంటే ఈ సినిమాలో ఉన్న యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కారణంగా 16 ఏళ్లు దాటిన వారి థియేటర్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా హ్యాపీగా చూడవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు అయితే ఖచ్చితంగా తమ తల్లిదండ్రులు పర్యవేక్షణలోనే ఈ సినిమాను చూడాలని సెన్సార్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. మరి ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లోకి రావాలంటే సినిమా ఎంత క్రిస్ప్ గా ఉండాలో, ఎంత ఎంగేజింగ్ గా ఉండాలనేది చాలా ముఖ్యం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల సినిమా రన్ టైం విషయానికి వస్తే సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా టోటల్ రన్ టైం 2 గంటల 33 నిమిషాలు, అంటే మొత్తంగా 153 నిమిషాలు ఉండేవితో ఈ సినిమాకు లాక్ చేశారు. ఒక కమర్షియల్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు 2 గంటల 33 నిమిషాలు అనేది పర్ఫెక్ట్ రన్ టైం అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ పరిచయం, కామెడీ, ట్రాన్స్ఫర్ లో చుట్టూ తిరిగే పాలిటిక్స్, సెకండ్ హాఫ్ లో ఏమో 25 ఏళ్ల నాటి ఫ్లాష్ బ్యాక్, సీఎం వర్సెస్ కానిస్టేబుల్ మైండ్ గేమ్స్, హై వోల్టేజ్ క్లైమాక్స్ తో సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకుడిని సీటుకే కట్టేసేలా ఎడిట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. గతంలో సక్సెస్ఫుల్ హీరోగా టాలీవుడ్ లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న వడ్డే నవీన్ ఈ సినిమాతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు. పాత రోజుల్లో లాగే కేవలం లవర్ బాయ్ పాత్రలకే, ఫ్యామిలీ డ్రామాలకు పరిమితం కాకుండా తన వయసుకు, ప్రెజెంటేషన్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఒక గంభీరమైన, బాధ్యతమైన కానిస్టేబుల్ పాత్రను ఎంచుకోవడం ఆయన తీసుకున్న బెస్ట్ డిసిషన్ అని చెప్పాలి. మొత్తానికి ట్రైలర్ చూసిన వారంతా కూడా వడ్డే నవీన్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో బేస్ మరియు ఇంటెన్సిటీ చాలా కొత్తగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే కాకుండా కానిస్టేబుల్ అండ్ డ్యూటీలో ఉండే సీఎం కి కూడా వణికించేసేలా ఉండే ఈ డిఫరెంట్ అండ్ పవర్ఫుల్ లైన్ తో వస్తున్న ఈ కొత్త ప్రయత్నం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో టీం కూడా ఉంది. మొత్తానికి యాక్షన్, కామెడీ, సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ మూమెంట్స్ పర్ఫెక్ట్ మిశ్రమంగా వస్తున్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల చిత్రం జూన్ 19 అంటే ఈ రోజు గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత వెండి తెరపై వస్తున్న వడ్డే నవీన్ కు ఈ సినిమా ఎలాంటి గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూలను రాబోతుంది అనేది థియేటర్స్ లో చూడాల్సిందే. ఇది ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల ఒక రివ్యూ. మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.